అలాగే ఇప్పుడు కూటమి అభ్యర్థులు మేనిఫెస్టోని సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి ఖచ్చితంగా సమర్థవంతంగా తీసుకువెళ్ళగలిగారు అని మీరు భావిస్తున్నారా? ఒకసారి చూసాం కదమ్మా, 2014-19 మధ్యలో చూసాం కదా, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోని అమలు పరిచారు. అనేకమైన సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చారు. ఎన్ని తోఫాలు ఇచ్చేవాడు చంద్రబాబు గారు. డాక్రా మహిళలకి ఎన్ని లోన్లు ఇచ్చేవాడు, వడ్డీ లేని లోన్లు, అనేకమైన పథకాలు, సంక్షేమ పథకాలు ఆయన అందజేశాడు ఆ 5 సంవత్సరాల్లో. ఖచ్చితంగా ఇప్పుడు కూడా అలాగే అంతకుమించి చేస్తారని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఇంకా చాలా బలంగా ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ఒక బాహుబలి లాగా తయారయ్యాడు ఆయన. కాబట్టి ఆయన అన్ని రకాలుగాను సహకరిస్తానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అంతకు మించి ఆ సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి దిశగా కానీ, అభివృద్ధి గురించి కానీ విజన్ ఉన్న చంద్రబాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆ దిశగా ఖచ్చితంగా పనిచేస్తారని నమ్ముతున్నాను నేను. ఓకే, అలాగే 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తున్నాయి, ప్రజాప్రతినిధులు మారుతున్నారు, అంతేగాని పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందడం లేదు. సుజనా చౌదరి గారు ప్రకటిస్తున్న ఇప్పుడు ఈ హామీలు ఆ నియోజకవర్గాన్ని రూపురేఖలు మారుస్తాయంటారా? ఆయన గెలిపిస్తే తెలుస్తుంది కదమ్మా. ఇప్పుడు చంద్రబాబు గారి లాగా సుజనా చౌదరి గారు కూడా ఒక విజన్ ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశాడు. కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు ఎంత ఎఫిషియెంట్గా, ఎంత గొప్పగా పనిచేశాడో మనం అందరం చూసాం. మరి ఆ విజన్ ఉన్న వ్యక్తిని గెలిపిస్తే తెలుస్తుంది రూపురేఖలు మారుస్తాడా లేదా అనేది. గెలిపించి చూడాలి ప్రజలు. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు బాబు అండి. ఓకే సార్, ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి అండి. ఓకే సార్, మాట్లాడండి. చిన్నపాటి శ్రీనివాస్ గారు ఉన్నారు. బాబు గారు నమస్తే, చెప్పండి. ఇప్పుడు మన మీ బాబు గారు చంద్రబాబు గారు సూపర్ 6 అని పథకాలు పెట్టారు కదండి. అవునండి. ఇప్పుడు విజయవాడ కాన్స్టిట్యున్సీ జనాల్లోకి అది బాగా ఉధృతంగా వెళ్ళిందా అండి సూపర్ 6 అనే పథకాలు? తీసుకెళ్తారు, అభ్యర్థులు చాలా బలంగా తీసుకెళ్తారండి. ఇంటింటికి వెళ్ళి ఆ సూపర్ 6 పాంప్లెట్స్ ప్రతి ఇంటికి చేరినాయి. అది మీరు నమ్ముతున్నారండి బలంగా? ఖచ్చితంగా. రోజుల్లో మీ ద్వారా మా అభివృద్ధి విజయవాడ అభివృద్ధిని మేము కాంక్షించండి. నా ద్వారా కాదు, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ద్వారా ఆశించవచ్చు. చేస్తారు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మా పెన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు ఇవన్నీ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటుందండి. అవన్నీ ఏమన్నా మీ ద్వారా మేము చేపించుకోవడానికి అవకాశం ఉంటుందా? ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే గారు ఉంటారు కదా, లోకల్ ఎమ్మెల్యే గారి ద్వారా చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే గారు అందరూ గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడతారు కాబట్టి మీ ద్వారా ఏమన్నా మీదంటే మాకు మంచి అభిప్రాయం ఉంది. ఓకే, మీరేమన్నా సపోర్ట్ చేయగలుగుతారా? ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆ లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తాను. ఆ సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి బాబు గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. అదే సార్, ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు బొండా ఉమా గారి మీద ఆరోపణలు చేస్తున్నారు కదా, వాటి మీద మీ స్పందన ఏంటి? అమ్మా, ఇక్కడ రూపాయి చెల్లదు. తెలంగాణ వెళ్తే చెల్లుతుందా, లేకపోతే పక్కన కర్ణాటక వెళ్తే చెల్లుతుందా? ఎక్కడా చెల్లదు. చెల్లని రూపాయి ఎక్కడా చెల్లదు. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి వెస్ట్ నుంచి సెంట్రల్కి తీసుకురావడానికి కారణం ఏంటి? అక్కడ చెల్లుబాటు కాకేగా ఇటు తీసుకొచ్చింది. అక్కడ చెల్లుబాటు కానివాడు ఇక్కడెక్కడ చెల్లుబాటు అవుతాడు? ఓకే సార్, కాలర్ ఉన్నారు, చూద్దాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నా పేరు శ్రీనివాస్ అండి. ఓకే సార్, చెప్పండి, మాట్లాడండి సార్. సార్ నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. సార్, ఏం లేదు సార్, మా గారికి మీరు ఒక్క చిన్న విషయం చెప్పండి. ఒక 20 మంది దాకా హ్యాండిక్యాప్ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని మన కొద్దిగా పార్టీ తరఫున వాళ్ళని తీసుకెళ్ళడానికి ఏదైనా ట్రావెల్ తరఫున అండి, ఏదైనా ఆటో గానీ ట్రాన్స్పోర్ట్ నేను ఆ దృష్టి తీసుకెళ్ళి అని చెప్తాం మేము. ఓకే, తమరు కూడా ఒక మాట చెప్తారని మీకు చెప్తారు. అదే మీరు ట్రాన్స్పోర్ట్ కావాలని అడుగుతున్నారు.
వాళ్ళని ఏదో రకంగా ఒక ఆటోలో మీకు మొన్న ఎలక్షన్ ఉన్నారు సార్ మొత్తం. వినండి, మీకు మొన్న ఎలక్షన్ కమిషన్ ఒక అవకాశం ఇచ్చింది. ఎలాగా ఈ హ్యాండిక్యాప్ పీపుల్ కి పోలింగ్ ఇంటికి వచ్చి వాళ్ళతోటి ఓటు వేయించుకున్నారు. వీళ్ళు సచివాలయం ఏం చేశారంటే అందరి దగ్గర మేము అక్కడికే వచ్చి తీసుకెళ్తాం సంతకాలు పెట్టి తీసుకెళ్లారండి. ఓకే, మీరు ఒక పని చేయండి, నా నెంబర్ ఇస్తాను, వినండి. దృష్టి తీసుకున్నాం సార్. మీరు నా నెంబర్ తీసుకోండి, నా నెంబర్ తీసుకుని నన్ను కాంటాక్ట్ చేస్తే నేను బోండా ఉమా గారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసే కార్యక్రమం చేద్దాం, తప్పకుండా చేద్దాం. సరే సార్, అదొక హెల్ప్ చేసి నన్ను కాంటాక్ట్ చేయండి. పెట్టండి సార్, అదొక హెల్ప్. తప్పకుండా తప్పకుండా. సార్ ఇంకొకటి చెప్పండి. ఈయన రాధా గారు ఉన్నారు కదండి, చెప్పండి. ఆయన ఇంకా ఉన్నత స్థాయి మేము ఆలోచిస్తున్నాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ అందరి ఆశీస్సులు పనిచేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆ ఉన్నత శిఖరాలకి ఆయన చేరుకోవాలని మేము అదే ఆలోచిస్తాం సార్ ఆయన గురించి. తప్పకుండా మీ ఆశీస్సులన్నీ పనిచేస్తాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.